సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థనాంశములున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే మీ కొరకు అనుదినము ప్రార్థన చేయను. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. సువార్త పరిచయలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేడొక వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ప్రవక్త అయిన యెషయా గారి యొక్క ప్రవచనాల్లో ఒక భాగము ఆనాటి యూదా ప్రజలు పడుతున్న బాధలను జ్ఞాపకం చేసుకుంటూ వారి నిరుత్సాహములో ప్రోత్సాహకరమైన వాగ్దానాలు మనము చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వారు దిగులుగున్న కాలంలో అని అంటున్న మాట, ఓ యూదా ప్రజలారా, చూడుడి, మిమ్మల్ని నేను అరచేతిలో చెక్కున్నాను, ఇదిగో నేను మిమ్మల్ని రక్షించువాడను, నేను మీ ప్రాకారం నిత్యము కాపాడువాడను. ఆ వాగ్దానాన్ని ఈ దినాన మన జీవితంలో కూడా పరిశీలన చేస్తే కుమార్తె నిజమే, ఆయన తన యొక్క ఆలోచనను మన పట్ల తన చేతిలో చెక్కుని ఉన్నాడు. ఆయనకంటూ ఒక ఆశ, ఒక కోరిక ఉన్నది, మనల్ని దీవించాలని, మనల్ని బలపరచాలని, మన పట్ల ఒక సమృద్ధికరమైన ఆశీర్వాదంతో నింపాలన్నదే ఆయన ప్రణాళిక. అందుకని ప్రియ కుమార్తె, ఈరోజు నువ్వు ఉంటున్న బాధను, దుఃఖాన్ని చూచి భయపడక, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఆన్ యూ. ఆయనకు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన వాటిని ఖచ్చితంగా నెరవేర్చును. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయన సన్నిధిలో వేచి ఉండు, నమ్మకముగా ఆయన మీద ఆనుకునుండు. ఆయన ఒక దినాన తన యొక్క ఆలోచన, తన చిత్తము నీ పట్ల సంపూర్ణంగా నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షలు నింపి బలపరచండి, వారికి ప్రతి కోరికలు సిద్ధింపచేయండి. ఎదుగునైనా నీ అరచేతులు చెక్కున్న ప్రభా, వారికి ఏదైతే కావాల్సినాయో ప్రతి వనరులు మీరు సమకూర్చి నీ దేవాశ నింపి బలపరచుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆయన నమ్మకించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.